మీరు కూడా 3 మంత్స్ జిమ్ చేసి ఒక 10 కేజీస్ మంచిగా వెయిట్ పెరిగారని చెప్పి అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మీరిక్కడ పప్పులో కాలేసినట్టే. మీరు 3 మంత్స్‌లో 10 కేజీస్ పెరిగినంత మాత్రాన మీరు హెల్తీగా వెయిట్ పుట్ ఆన్ అయినట్టు కాదు. ఓకేనా? మీరు ఫోకస్ చేయాల్సింది ఫ్యాట్ కన్నా మజిల్ మీద ఫోకస్ చేయండి. మీ వేయింగ్ స్కేల్‌లో ఏదైతే చూపిస్తుందో 3 మంత్స్‌లో నేను 10 కేజీస్ పెరిగాను. అది మోస్ట్‌లీ ఫ్యాటే ఉంటది. మజిల్ మాస్ ఉండదు. కాబట్టి మీరు ఫ్యాట్ కన్నా మజిల్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? ఫోకస్ చేయాల్సింది ఫ్యాట్ కన్నా మజిల్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను ఫ్యాట్‌కి, మజిల్‌కి డిఫరెన్స్ చూపిస్తా. 5 కేజీస్ ఆఫ్ ఫ్యాట్ ఇదనుకోండి. ఇది 5 కేజీస్ ఆఫ్ మజిల్. చూసారు కదా? ఈ ఫ్యాట్ అనేది మీకు 3 మంత్స్‌లో పెరిగిపోద్ది. కానీ ఈ మజిల్ మాస్ అనేది అంత ఈజీగా పెరగదు. ఓకేనా? ఈ ఫ్యాట్ అనేది తగ్గడానికి చాలా లేట్ అవుతది. ఓకేనా? కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది మజిల్ మాస్ మీద. మీరు పెరిగేటప్పుడు ఎస్పెషల్లీ స్కిన్నీ పర్సన్స్ ఫోకస్ చేయాల్సింది లీన్ మజిల్ మాస్ లేకపోతే మజిల్ మాస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా?